ఈ కార్యక్రమాలన్నీ ఎప్పటి నుంచి మొదలవుతాయి అంటారు? ఏ సమయం నుంచి మొదలవుతాయి? December 21st ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి, 31st మార్నింగ్తో క్లోజ్ అవుతాయి. బట్ మెయిన్గా ఇక్కడ మనం చెప్పుకోదగ్గ థింగ్స్ ఏమేమి ఉన్నాయంటే ఒకసారి చూసుకుంటే, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం ధ్యానం కోసం. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద పిరమిడ్ గీజా చెప్పొచ్చు మనం. గీజా కంటే కూడా పెద్ద పిరమిడ్స్ ఉన్నాయి ఇంకా. ఓకే, అవన్నీ పక్కన పెడితే ధ్యానం చేసుకోవడానికి అనుగుణమైనటువంటి అతిపెద్ద పిరమిడ్ ఈ భూమి మీద ఉన్నది మహేశ్వర మహాపిరమిడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని చూడడానికి రావాలా, చచ్చేలోపు ఒక్కసారైనా ఆ పిరమిడ్ని చూడాలా, ఆ పిరమిడ్లో ధ్యానం చేయాలా. చాలామందికి ఎట్లుంటుందంటే అదేదో సామెత ఉంటుంది, అందిన ద్రాక్ష పుల్లన అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది. అంటే దగ్గరగా ఉంది కూడా దాని వాల్యూ తెలీదు. ఆ పిరమిడ్ కట్టడానికి పత్రిజీ ఎంత శ్రమ చేశారో, ఆయన ఎంత దాని మీద వర్క్ చేశారో, ఎంత ఎఫర్ట్ పెట్టారో చెప్పనలవి కాదు. అంత శ్రమ చేస్తే ఆయన జీవితకాలంలో ఎంతో సమయం దానికోసం వెచ్చించారు. ఒక యోగి ఒక పని కోసం అంత సమయాన్ని ఆయన వెచ్చించారు అంటే దాని యొక్క శక్తి ఏ రేంజ్లో ఉంటుంది, దాని యొక్క ప్రభావం ఎంత అద్భుతంగా ఉంటుంది, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలామందికి తెలియదు, ఏదో 4 గోడలు లేపారు కదా అన్నట్లు చూస్తారు. అది కాదు. జామెట్రికల్గా పిరమిడ్ లోపల ఉన్నప్పుడు మన లోపల ఉన్న మొత్తం నాడులన్నీ కూడా పరిశుభ్రం అవుతాయి. బై డిఫాల్ట్గా అవుతాయి అవి, మనం ఏం చేసినా ఏం చేయకపోయినా అవుతాయి. ధ్యానం చేస్తే ఇంకా తొందరగా అవుతాయి. పిరమిడ్ కింద 1 నిమిషం ఉంటే చాలు ఒక మనిషి, దాని యొక్క ఎనర్జీ అంత ప్రభావం చూపిస్తుంది, అది అంత పవర్ఫుల్. అలాగే అక్కడ మెయిన్గా పత్రిజీ సమాధి, లాస్ట్ ఇయర్ పత్రిజీ సమాధి దగ్గర ఎంతో గొప్పగా ధ్యానం చేశారు అందరూ. తనివి తీరా ధ్యానం చేసుకున్నారు ఆయన సమక్షంలో. సో ఈసారి మనం అక్కడ విశేషమైనటువంటి ధ్యానం పత్రిజీ శక్తిస్థల్ దగ్గర, పత్రిజీ శక్తిస్థల్ దగ్గర. ఓకే, అదేవిధంగా మెయిన్గా అక్కడ కొన్ని వేల మంది భోంచేస్తారు. ప్రతి సంవత్సరం మనం చూస్తాం, ఈగలు కానీ దోమలు కానీ సహజంగా ఎక్కువ కొన్ని వేల మంది భోజనం చేసేటప్పుడు కొంచెం వాతావరణం చేంజ్ అవుతుంది. అక్కడ ఎప్పుడూ ఆ వాతావరణమే చేంజ్ అవ్వలేదు. ఆ అన్నప్రసాదం, ఎందుకంటే యోగుల ద్వారా వడ్డించబడేటువంటి అన్నప్రసాదం అది. సో మనిషి లోపల ఎన్నో మార్పులను తీసుకొస్తుంది. పత్రి సార్ ఎప్పుడు ఏం చెప్పేవారంటే, ఏదైనా ఒక సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు కానీ, ఒక ధ్యాన కేంద్రాన్ని స్టార్ట్ చేసినప్పుడు కానీ, అయ్యా అన్నదానం చేయండి అని చెప్పేవారు. సార్ మనం జ్ఞానం ఇస్తున్నాం కదా సార్, అన్నదానం ఎందుకు సార్ అని చెప్పేసి అడిగితే ఆయన ఏమన్నారో తెలుసా, ఒక యోగి ఆహారాన్ని వండి ఆహారాన్ని ఆ యోగి వడ్డించినప్పుడు ఇతని యొక్క ఎనర్జీ ఎదుటి వ్యక్తి ఆ ఫుడ్ తిన్నప్పుడు ఆ వ్యక్తి ధ్యాని కాకపోతే ఆ వ్యక్తి లోపల ఎంతో మార్పు వస్తుంది ఈ ఫుడ్ ద్వారా. అందుకని అన్నదానం చేయాలి అని పత్రిక ఎప్పుడు చెప్పారు. అందుకే మీరు ఏ యోగుల దగ్గరికి వెళ్ళండి, ఏ గురువుల దగ్గరికి వెళ్ళండి, ఫస్ట్ అన్నదానం ఉంటుంది అక్కడ. మీరు కాశిరెడ్డి నాయన్ని తీసుకోండి, కింగ్ ఆయన. అన్నదానం అంటే ఎవరయ్యా కింగ్ దాంట్లో అంటే కాశిరెడ్డి నాయన. వీరబ్రహ్మేంద్ర స్వామి తీసుకోండి, ఏ గురువు అయినా తీసుకోండి, ఏ దేవుడైనా తీసుకోండి, అన్నదానం ఉంటుంది అంతే అక్కడ. ఎందుకంటే అంత విశిష్టమైనటువంటి అర్థం ఉంది అక్కడ. అక్కడ ఆ పరిసరాలలో తయారు కాబడేటువంటి ఆ ఆహారం ఎదుటి వ్యక్తి తీసుకున్నప్పుడు దాని యొక్క ఎనర్జీ మన లోపల ఎంతో ప్రభావం చూపిస్తుంది. కానీ అది తెలీదు, నెమ్మదిగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ 11 రోజులకు సంబంధించి సుమారుగా ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుందంటారు? కొన్ని వేల మంది వస్తారు మేడం, వేల మంది వస్తారు. ఎన్ని వేల మంది వస్తారు అనేది ఎప్పటికప్పుడు అది ఆ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ఎన్ని ఆత్మలు రెడీగా ఉంటాయో అన్ని ఆత్మలు ఖచ్చితంగా వస్తాయి. అయితే పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఎదిగిన ఆత్మలు మాత్రమే వస్తాయి. ఎదగని ఆత్మలకు గేటును కూడా దాకలేవు అవి. ఎవరైనా సరే మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో కాలు పెట్టాలి అంటే కనీసం ఒక 400 సార్లు పుట్టి చచ్చిపోయి ఉండాలి భూమి మీద. 400 జన్మలు ఎత్తితే తప్ప మహేశ్వర మహాపిరమిడ్ యొక్క గేట్ ఉంటుంది కదా, ఆ గేటుని ఇట్లా టచ్ చేయగలరు, ఆ గేటును దాటగలరు. ఆ కాలు అవతలికి పెట్టాలి అంటే కనుక అంతకుముందు ఆ మనిషి లోపల ఉన్న ఆత్మ
400 సార్లు పుట్టిండాలి, 400 సార్లు సచ్చిండాలి, తర్వాత పుట్టి అక్కడికి వస్తుంది. అంటే పత్రి సార్ ఏం చెప్తారంటే ఆత్మస్థాయి ఎప్పుడు కూడా బేసిక్ లెవెల్ ఆత్మలు ఉంటాయి. ఆత్మలకు ఎప్పుడు పొద్దున్న లేస్తే తిండి మీద ధ్యాస ఉంటుంది. ఆత్మ ఎప్పుడు తిండి తిండి తిండి, దానికి ఇంకేం ఉండదు, పండుకోవాలి. ఇవి బేసిక్ లెవెల్ ఆత్మలు. ఇవి మధ్య ఆత్మలు ఉంటాయి. ఈ ఆత్మలకు పవర్, అరే నేను ఎమ్మెల్యే, అరే నేను ఎంపీ, అరే నేను సీఎం, నేను పిఎం, పవర్, నేను డ్వాక్రా మహిళలకు నేను ప్రెసిడెంట్, పవర్ 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 కోసం ప్రాకులాడుతుంటాయి ఆత్మలు. ఇవి మధ్యమ ఆత్మలు. ప్రౌఢ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ తిండి చూసేసి ఉంటాయి జన్మలన్నిట్లో, అనేక జన్మల్లో తినడం నిద్రపోవడం గురించి చూసుంటాయి. అరే పొద్దున్న లేస్తే తింటున్నాం, మధ్యాహ్నం తింటాం, మళ్ళీ సాయంత్రం ఏదోటి నోట్లో వేసుకుంటాం స్నాక్స్ అని, ఇంత టీ తాగుతాం, మళ్ళీ రాత్రి తింటాం, మళ్ళీ పండుకుంటాం. ఇది కాదు అని ఆత్మ ఏదో చేయాలి అని పవర్ కోసం పాకులాడతాయి. ఈ పవర్ అనుభవించిన తర్వాత అరే పవర్దే ఉందిరా భయ్, మనం చేసినా చేయకపోయినా అయ్యే పనులు అవుతాయి, ఇది కాదు ఇంకేదో ఉంది అని ఆలోచించడం స్టార్ట్ అవుతాయి. అంటే ఈ 2 స్థాయిల నుంచి ఆత్మ 3వ స్థాయికి రావడానికి 400 సార్లు పుట్టి సావాలది. ఈ ప్రౌఢ స్థాయిలో ఉన్న ఆత్మలు ఆలోచిస్తాయి, ఏదో ఉంది మనిషి యొక్క జన్మ పరమార్థం, దాన్ని తెలుసుకోవాలి అని చివరి జన్మల్లో మాత్రమే ఆలోచిస్తుంది ఆత్మ. దీన్ని ప్రౌఢాత్మ అంటాం. ఈ ప్రౌఢాత్మ సాధనతో వృద్ధాత్మ స్థాయిలోకి ఎదుగుతుంది. నువ్వు ప్రౌఢ ఆత్మ అయితే తప్ప మహేశ్వర మహాపెరుముడు గేటు కూడా దాకలేవు. నీకు తెలిసినా తెలియకపోయినా. చాలామందికి తెలియదు, ఎందుకంటే మాయ అంత గొప్పది. మాయ నిన్ను తెలుసుకొనియదు. ఇప్పుడు ఇక్కడ కెమెరామ్యాన్లు ఉంటారు, ఇప్పుడు వీళ్ళందరూ మామూలుగానే పోయి షూట్ చేసుకుని వస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు నిన్న వెళ్ళారు, గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నారు, మీతో పాటు ఏ కెమెరామ్యాన్ వచ్చారు? రాజు వచ్చాడు. రాజుకు తెలవచ్చు తెలియకపోవచ్చు, అరే నేను ప్రౌఢ ఆత్మనని. ఆ రాజు ఆత్మకు అది తెలిసినా తెలియకపోయినా అది వాస్తవం. నువ్వు ఆ స్థాయిలో ఉంటే తప్ప, నీకు అర్హత ఉంటే తప్ప నువ్వు అక్కడికి వెళ్ళలేవు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, ఊరికనే కూర్చున్నారు. మీరు ఈ సీట్లో కూర్చోవడానికి ఎన్ని సంవత్సరాలు యాంకర్గా పనిచేశారు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు మీరు పని చేయకోకుండా ఊరికనే వచ్చి ఆ సీట్లో కూర్చుంటారా? చూడ్డానికి కుర్చీనే, కానీ కూర్చోవడానికి అర్హత కావాలా? ఎవరి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారు మీరు? హైయర్ అఫీషియల్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు. ఎవరు పడితే వాళ్ళు కూర్చోగలుగుతారు అక్కడ? మీరు యాంకరింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు కూర్చుంటారా? కూర్చోగలరా? కూర్చోవాలంటే ఉండాలి అర్హత ఉండాలి. అలానే పత్రిజీ ధ్యాన మహాయాగానికి రావాలి అంటే ఆ ఆత్మ అర్హత ఉండాలి. అర్హత ఉన్న ఆత్మలే వస్తాయి అవి. నువ్వు ఎంతన్నా ప్రచారం చేయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఎంసిలో మీరు కర్తల ధ్యాన మహాయజ్ఞానికి రండి 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 అని చెప్పేసి మనం యాడ్లు వేస్తున్నామా? వస్తారా? ఎవరు వస్తారు? అర్హత ఉన్న ఆత్మలే వస్తాయి. అంతకుముందు 400 సార్లు పుట్టి సచ్చిన ఆత్మలే వస్తాయి అక్కడికి. మామూలు ఆత్మలు రాలేవు. నువ్వు ఒకవేళ ఏం చేసినా రావు అవి. ఎందుకంటే అర్హత, ఆ స్థాయి ఉన్న ఆత్మలే వస్తాయి, ఆ అర్హత ఉన్న ఆత్మలే వస్తాయి. ఆషామాషి కాదు. పత్రిజీ ధ్యాన మహాయాగం అన్నది ఈ భూమండలం మీద జరిగేటువంటి ఒక అనిర్వచనీయమైనటువంటి యజ్ఞం. అది దాన్ని వర్ణించడానికి మాటలు లేవు, మాటలు సరిపోవు. మాటలు వాడితే అది తక్కువ అవుతుంది, దాని ఎనర్జీ తక్కువ అవుతుంది మాట్లాడితే. ఏ ఆత్మ అయినా సరే, అది పిల్ల ఆత్మ అయినా సరే, డేర్ చేయగలిగి దమ్ము ధైర్యం ఉంటే ఆ 11 రోజులు అక్కడ ఉంటే, పిల్ల ఆత్మ అయినా వృద్ధ ఆత్మ స్థాయికి ఎదగలిగే, ఒకటే జన్మలో ఎదగగలిగే ఒక గొప్ప అవకాశమే పత్రిజీ ధ్యాన మహాయాగం. ఏ స్థాయిలో ఉన్న ఆత్మ అయినా సరే, ఏ స్థాయి వరకు పోగలిగేటువంటి పరిస్థితి పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఉంటుంది. బాగుంది. అయితే ఇక్కడికి రావటానికి ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా? జాగ్రత్తలు ఏం తీసుకునేది లేదు మేడం, రావాలంతే. జాగ్రత్తలు ఏమి ఉండవు. ఒకటి, చలి ఎక్కువ ఉంటుంది అక్కడ, చలి ఎక్కువ ఉంటుంది అక్కడ, కాబట్టి దాని తగ్గ డ్రెస్సెస్ని తెచ్చుకోవాలి, అది కంపల్సరీ. 2, ఎవరికైనా మెయిన్గా చెప్పగలిగేది ఏంటంటే
గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన బాధ్యత అందరికీ తెలియజేయడం. ఎందుకంటే రెడీగా ఉన్న ఆత్మలకు ఆ ఇన్ఫర్మేషన్ అందడం ఇంపార్టెంట్. బుద్ధుడు ఎన్లైటన్ అయిన తర్వాత, అరే నేను ఒక రాజకుమారుడిని, నేను ఎన్లైటన్ అవ్వడానికి ఇన్ని ఇబ్బందులు పడ్డాను, ఎవడైనా ఇన్ని ఇబ్బందులు పడతాడా? నేనే ఇన్ని ఇబ్బందులు పడి ఎన్లైటన్ అయ్యాను. ఇక సామాన్యమైన వాళ్ళ పరిస్థితి అసలు ఏ జ్ఞానము లేనోడు వాడికి ఈ జ్ఞానం ఏం అవసరం? దీన్ని అసలు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదని డిసైడ్ అయిపోయి హాయిగా పడుకున్నాడు ఆయన. అప్పుడు ఒక మాస్టర్ వచ్చి చెప్తారు, నాయన ఇప్పుడు నువ్వు ఎంతో శ్రమ చేసి నువ్వు కనుక్కున్నావు ఒక ట్రూత్ని, నువ్వు ఎన్లైటన్ అయిపోయావు. ఓకే, నీలాగా ఉన్నటువంటి ఆత్మలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈ జ్ఞానం అవసరం, నువ్వు తిరిగి చెప్పాలి అని చెప్తుంది ఓకే. ఆ వాయిస్, ఆ మాస్టర్ యొక్క వాయిస్. అప్పుడు ఆయన మేల్కొని చెప్పడం మొదలు పెడతాడు. అంత చేస్తే కూడా, ఆయన జీవిత పర్యంతం చేస్తే కూడా ఆయన దగ్గర ఎన్లైటన్మెంట్ అయినటువంటి వాళ్ళ సంఖ్య తక్కువ. ఎందుకంటే అదంత ఈజీ కాదు ఆ కాలానికి. ఇప్పుడు చాలా ఈజీ, ఎందుకంటే ఇప్పుడున్న ఎనర్జీ సిస్టమే మారిపోయింది. పత్రిసర్ కూడా దాన్ని చాలా సులభతరం చేశారు. ఇంకా పత్రిజీ చాలా సులభతరం చేశారు. తర్వాత అప్పుడున్న ఎనర్జీస్, అంటే భూమి మీద అప్పుడున్న ఎనర్జీస్ వేరు, ప్రస్తుతం భూమి మీద ఉన్న ఎనర్జీస్ వేరు. ఒకప్పుడు ఈ భూమి మీద 24 గంటలు కంటిన్యూగా ధ్యానం చేస్తే ఏ శక్తి అయితే మన లోపలికి వస్తుందో, ప్రస్తుతం భూమి మీద అటువంటి శక్తి గంట లోపల వస్తుంది, ఒక గంటలో వస్తుంది అది. కాబట్టి పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఎంతో అద్భుతమైన సామూహిక ధ్యానం ఉంది. ఆ సామూహిక ధ్యానంలో పాల్గొన్న ఏ వ్యక్తి అయినా సరే కొన్ని స్థితులను చాలా సులభంగా దాటేస్తారు.